లోపలికి వెళ్ళు. ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పి కానీ కన్నారంటే భయం లేదనేగా. మగబిడ్డ కాదయ్యా, ఆడబిడ్డ. ఆడబిడ్డయ్యా, ఆడబిడ్డ మరి చెప్పాలి కదా. నా మగబిడ్డే. తప్పైపోయిందయ్యా, క్షమించండి. చంపేయండి రా. తప్పైపోయిందయ్యా, మీకు దండం పెడతాను. వదిలేయండి అయ్యా, నా బిడ్డను వదిలేయండి అయ్యా. ఏం బతుకులరా భగవంతుడా. మీ పాపం పండిందిరా. ఇంతమంది తల్లుల కడుపు కోత ఊరికే పోదు. ఇన్ని కష్టాలు దిగమింగి ఎందుకు బతికున్నావో తెలుసా? మీ చావులు చూడడానికి ఆ చంపే మగాడు వస్తాడు, ఆ ఇంటి బిడ్డ వస్తాడు. ఏమైందిరా? ఓ విషయం తెలిసింది. వీరదుర్గం రాజావారు ఒక అతన్ని దత్త తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. అన్నిట్లో ఆరితేయడవాణ్ణి, వెనక ముందు ఎవరు లేనివాణ్ణి దత్త తీసుకోవాలని సీక్రెట్ గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారా బావా? గుడ్ మార్నింగ్ సార్. ఒంగో అచ్చి అయ్యే మాటలు సార్. రాజులు సాధారణ నమస్కారాలు స్వీకరించరు. ఒంగోని పెట్టు. ఓహో, నమస్తే సార్. క్యాండిడేట్ ఎవరు? ఈడే మా క్యాండిడేట్. ఏదో పుడిచేవాళ్ళ ఉంటాడనుకుంటే ఇంత ఉన్నాడేంటి? ఈడో పెద్ద టవర్ అయినట్టు. సార్ సార్, కూల్ 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 సార్, కూల్. రే, మనసులో ఏమైనా ఉంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలరా, డైలాగ్ చెప్పకూడదు. ఏది ఈడు కూడా నా ఈడి. సారీ సార్, మావాడు కొంచెం దోల ఎక్కువ. అబ్బా ఈడి యాదవ బిల్డప్ ఈడుకుందరు. బాబు, వారే వీరదుర్గం రాజావారు. నమస్కారం సార్. ఇప్పుడు చెప్పుకో, నీ పేరేంటి? రామచంద్ర అండి. ఇంటి పేరు? ఎన్. ఎన్ఎన్ సింగిల్ లెటర్ చెప్తే ఎలాగా? టోటల్ పేరు చెప్పు. ఎన్ అంటే నేనే. అంటే నిల్లు సార్, సున్నా. ఇల్లు ఇంటి పేరుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? సార్ ఫ్రాంక్ గా చెప్తానండి, నాకొక్క లవర్ తప్ప ఎవరూ దిక్కులేరు సార్. ఈ దత్తత వల్ల మీరేం ఆశిస్తున్నారు? అమ్మా అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్, కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్. ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్, కానీ ఏ ఇంట్లోనూ నాకింత చోటిచ్చే మనిషి లేడు సార్. ఎవరు ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్, కానీ నాకేదైనా జరిగితే మాత్రం అయ్యో అనడానికి అయిన వాళ్ళు కూడా లేరండి. ఇప్పుడు దేవుళ్ళ మీరు వచ్చి, ఒరే నీకు అమ్మనిస్తాను, నాన్ననిస్తాను, అందమైన కుటుంబాన్ని ఇస్తాను, అందరూ చెప్పుకొని అడ్రస్ ఇస్తానంటే ఇంతకంటే ఏం కావాలి సార్? తల్లి కడుపు కోత చూడలేక, జనం పెట్టుకున్న నమ్మకాన్ని చంపలేక బిడ్డ పురిటిలోనే చచ్చిపోయినా ఆ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించారు మీ నాన్నగారు. ఆ బిడ్డ స్థానంలోకి నువ్వు వస్తున్నావు. మీ నాన్నగారి మాటను బతికించాలి. నువ్వు దత్తతకొచ్చావన్న నిజాన్ని ఇక్కడే చంపేయాలి. ఆ మాటకు కట్టుబడి ఉంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేయి.
సాక్షిగా ఈ రోజు నుంచి నేను మీ ఇంటి బిడ్డని, ఆ ఆస్థానానికి వారసుని. అక్కడ ఉన్న అందరూ నా వాళ్లే. మీ మాటని, మీ నమ్మకాన్ని బ్రతికిస్తాను. ఈ రోజు నుంచి నీ పేరు రాజా వాసిరెడ్డి విజయధ్వజ శ్రీసింహ. మనవడు వచ్చాడని చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నాడు. మానవ బాంబు వస్తుందని తెలియదు. పక్కన్న వాళ్ళకి మాకే అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎలా అర్థం అవుతా అని. ఎవరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, మన పని జరిగితే చాలు. అంటే వాళ్ళని క్రెడిట్ కార్డు గీసినట్టు గీసేస్తావా? చినరాజా వారు, తాతయ్య. గారు చేర్చండి. తాతగారు చెప్పండి. వీరు మా వారసులు. ఈ రోజు నుంచి మా బాగోగులన్నీ వీరే చూసుకుంటారు. బిల్లు 2.5 లక్షలైంది. 50,000 టిప్పుగా జాయిన్ చేసి వారికి సెలవు. రాజావారు ఎప్పుడు బిత్తర చూపులు చూడకూడదు. మీ చెయ్యి ఎప్పుడు పైరుండాలి. బిల్లు చెల్లించండి. చెయ్యి పైన ఉండాలంట్రా. 3 లక్షలు కడిగేశారు. నీరే కత్తన్నావు, డాలన్నావు, పోషాలన్నావు. ఇక్కడ 3 లక్షలు కడిగేశారు దరిద్రుడా. నువ్వు ఐటమ్ బాంబు అనుకుంటే ముసలోడు ఆటం బాంబులో ఉన్నాడే. ఏడ్చాలి బొందా. ఇప్పుడు ఏం చేస్తావాలో చెప్పు. 3 లక్షలు కట్టే. 3 లక్షలు అయ్యారు, పెద్ద పెద్ద ప్యాలెస్ ఉన్నాయి, అక్కడ నీకు ఇచ్చేస్తారు. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ప్యాలెస్ అయినా కన్ఫర్మ్ డా. షూర్. 3 లక్షలు కడిగేశారు, కడ్డం గీగేశారు. ప్యాలెస్ అయినా ఉంటాయో లేదో. చినరాజా వారు, బండి ఆపండి. ఇది మన సంస్థానానికి సింహద్వారం. మరి అదవృద్ధి నాన్నగారు, ఇక మన ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికి జాతర రోజు మీ ప్రతిమను ఊరూరా ఊరేగించబోతున్నాం. హ్మ్. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఏం తక్కువైందయ్యా? రోషం. నా కాలి కింద వీరదుర్గం కోట ఉండాలి. నా చేతిలో వాసిరెడ్డి వాళ్ళ తల ఉండాలి. నా ప్రతిమ చూస్తే జనం పంచులు చెమ్మతో తడవాలి. మార్చో. అయ్యా, వారసుని దించారయ్యా. వాళ్ళ ఇంట్లో బిడ్డ అడుగు పెట్టడం, మన ఇంట్లో మంట పుట్టడం. జాతర సమయానికి తీసుకొచ్చారన్నమాట. వీరా వీరా వీరా. వీర్రాజు, చినరాజా వచ్చారా? చెప్పేది నీకేరా చిన్నరాజా. భోషాణం గారు, ఆరుతో పాటు గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి? డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా? జంతువులు కదా, జ్ఞానం ఎక్కువ. అవునవును, మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. చెప్పారా బావా? బావా, ఈడెవడు? ఏమున్నాపా? కర్ణుని అర్జున్ని మిక్సీలేసి గిర్రం తిప్పి బయటికి తీస్తే నువ్వు 25 ఏళ్ళ నుంచి బ్యాలెన్స్ పాచి పట్టిపోయింది. నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేసా. ఎలా ఉంది? పనోడా? గొప్పోడువయ్యా బాబు, మీ పెద్దక్క కాబోయే మొగుడు. ఇంట్లో వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్తాను రా బావా. మీ
మీ పెద్దక్కయ్య మా ఈడు చూడు బాగుంది కదా. బాగుంది కానీ నువ్వు కొంచెం ముదరే. నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయాను బావా. నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడి బావా.